గురువుగారు, ఆయుర్వేదంలో చరక సంహిత అనే గ్రంథానికి చాలా ప్రాధాన్యత ఉంది అని అంటారు. ఇంతకీ ఇది ఎవరు రచించారు? దీని యొక్క ప్రత్యేకత ఏమిటి? చరకుడు చరక సంహితను ప్రపంచానికి అందించి అద్భుతమైన విజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాడు. నిజానికి అగ్నివేశ సంహిత అన్నటువంటి గ్రంథానికి వ్యాఖ్యానం చేశాడు చరక సంహితలో. రెండు ఏకకాలంలో ఉనికిలో ఉన్న చరకుడు మహాకవి. ఆయన చేసిన భాష్యం కారణంగా చరక సంహిత చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. మహాభారతంలో పర్వాలు అంటారు ఆ భాగాలను, భాగవతంలో స్కంధాలు అంటారు, రామాయణంలో సర్గలు అంటారు. అలానే చరక సంహితలో స్థానాలు అంటారు. సూత్రస్థానాలు, నిదాన స్థానాలు, శరీర స్థానాలు, చికిత్స స్థానాలు, కల్పస్థానాలు, సిద్ధస్థానాలు అని చరక సంహితలోని అధ్యాయాలను పేర్కొనడం జరిగింది. సూత్రస్థానాలలో వైద్యుడు ఎలా ఉండాలి అన్న విషయాన్ని వివరించాడు. మైత్రి, కారుణ్య, రోగితో మిత్రత్వాన్ని నిరుపుతూ కరుణా దృష్టితో రోగిని పరిశీలన చేస్తూ అవసరమైనటువంటి వైద్యాన్ని ఆశాంతం చేస్తూ అనవసరమైనటువంటి చికిత్సలకు తావివ్వకుండా ఉండవాడే నిజమైన వైద్యుడు అని సూత్రస్థానాల్లో తెలియజేస్తాడు. అలానే నిదానం అంటే కారణం, రోగం రావటానికి కారణం ఏమిటి అన్న విషయాన్ని 8 అధ్యాయాలలో నిదాన స్థానంలో తెలియజేస్తాడు. ఎందుకు వస్తుంది అంటే ఇంద్రియాలకు సరిపడనటువంటి ఆహారాన్ని స్వీకరించినప్పుడు వ్యాధిగ్రస్తుడయ్యే అవకాశం ఉన్నది. కొన్ని పదార్థాలు తీసుకుంటే అలర్జీ అని అంటాం. కొన్ని వెంటనే ప్రభావం చూపించవు, కొంతకాలం తర్వాత ఆ ఇంద్రియాల మీద ప్రభావం చూపిస్తాయి. ఇది మొదటి కారణం. రెండవది, నిషేధమైన వస్తువులను కూడా స్వీకరించేటువంటి అలవాటు రోగానికి కారణమవుతుంది. ధూమపానము నిషిద్ధం, తెలిసి దాన్ని స్వీకరిస్తే కొంతకాలానికి క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధికి అది కారణమవుతుంది. అలానే పరిణామము, వయస్సుతో శరీరంలో జరిగేటువంటి జీర్ణక్రియ, మెటబాలిజం మందగిస్తుంది. రోజు 3 సార్లు ఆహారం స్వీకరించేటువంటి అలవాటు వయస్సు పైబడిన తరువాత జీర్ణక్రియ మందగించటం వల్ల తగ్గించుకోకపోతే అనారోగ్యం పాలే అవకాశం. ఇలా నిదాన కారణం స్థానంలో రోగం రావడానికి కారణాలు చెప్పాడు. అలానే విమాన స్థానం, మానము అంటే కొలత, శరీరంలో ఉన్నటువంటి రసాలు, వీటి యొక్క వర్ణన, ఇదంతా విమాన స్థానంలో చెప్పటమే కాకుండా ఎపిడమిక్ అని మనం జన విధ్వంస మానం, ఏకకాలంలో అనేక మందికి ఒకే వ్యాధి సోకటానికి కారణం ఏమిటి, కరోనా లాగా, దాని నుంచి బయటపడటానికి మార్గం ఏమిటి, వీటిని కూడా వివరించడం జరిగింది. ఇలా శరీర స్థానము, చికిత్స స్థానము, కల్పస్థానము, సిద్ధస్థానము, వీటన్నింటిలో అద్భుతమైన వివరణ ఇస్తూ ఆరోగ్యానికి అవసరమైన విధి విధానాలను ఎలా పాటించాలో, ఎలాంటి ఔషధాలు స్వీకరించాలో, ఏ రత్నము ఏ గ్రహానికి దోషాన్ని నివారిస్తుందో, ఈ విషయాలన్నింటినీ కూడా చరక సంహితలో తెలియజేసిన వాడు చరకుడు. ఆయుర్వేదానికి అలోపతికి ప్రధానమైన భేదం ఏమిటి అంటే, ఆయుర్వేదంలో కారణానికి మందు వేస్తారు, అలోపతిలో కార్యానికి మందు వేస్తారు. కడుపు నొప్పి ఆహారం స్వీకరించినా వస్తుంది, స్వీకరించకపోయినా వస్తుంది. దేని వలన కడుపు నొప్పి వచ్చిందో తెలుసుకొని వైద్యం చేసే విధానము ఆయుర్వేదం. కడుపు నొప్పికి మందు ఇవ్వటం అలోపతి.
కనుక అద్భుతమైన భారతీయ వైద్య విధానమైనటువంటి ఆయుర్వేదాన్ని ఆశ్రయించి ఆనందంగా ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయాలి.